రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో సైన్యం క్రమేపీ అధికారాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకునేటటువంటి ప్రయత్నాల్ని వేగవంతం చేస్తోంది. ఆసిమ్ మునీర్, జియావుల్ హక్ లాగా, యాహ్యా ఖాన్ లాగా, అంతకుముందు అయూబ్ ఖాన్ లాగా, ఆ తరువాత వచ్చినటువంటి పర్వేజ్ ముషర్రఫ్ లాగా సకల అధికారాలు తన చేతుల్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తము ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ మూడిటిపైన సర్వాధినాయకుడిగా తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. రాజ్యాంగంలో మార్పు చేసి, అదేవిధంగా రాజ్యాంగంలో మార్పు చేసి తన పదవీ కాలాన్ని పెంచుకున్నాడు. దీనితో పాటు తనని తాను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ని అధ్యక్ష పాలన వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి చాలా బలమైనటువంటి వదంతులు పాకిస్తాన్ అంతా కూడా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రావల్పిండి అంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో, లాహోర్ తరువాత అతిపెద్ద పట్టణాల్లో ఒకటైనటువంటి రావల్పిండి, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా అది. దానిపైన 6 నెలల పాటు సైన్యం యొక్క పూర్తి అధికారం ఉండేటట్టు, సైన్యం పూర్తిగా పరిపాలనను టేక్ ఓవర్ చేసేటట్టు ఒక ఆదేశాన్ని తీసుకొచ్చారు. పంజాబ్ ప్రభుత్వం మీద ఆదేశాన్ని ఆగస్టు 21న జారీ చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 245 ప్రకారం పంజాబ్ రాష్ట్రానికి ఈ రకంగా రావల్పిండిలో సైనిక పరిపాలనను విధించేటటువంటి అధికారం ఉంది. అంటే తన అధికారాన్ని తాను తగ్గించుకుని సైన్యం చేతుల్లోకి రావల్పిండిని పూర్తిగా ధారాదత్తం చేయటం. ఇదొక విచిత్రమైనటువంటి రాజ్యాంగ విధానం పాకిస్తాన్లో అమల్లో ఉంది. రావల్పిండి 6 నెలల పాటు సైన్యం అధీనంలో ఉంటుంది. ఆర్మీ టోటల్గా అన్ని రకాల కంట్రోల్ని చేస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కారణాలు 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి కారణం, సెప్టెంబర్ 27న పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ఒక లాంగ్ మార్చ్ రావల్పిండికి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అతన్ని ఆసుపత్రి నుంచి జైలుకు తీసుకువెళ్ళడంతో ఇమ్రాన్ మద్దతుదారులు ప్రస్తుతం చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇమ్రాన్ పాపులారిటీ ఏమాత్రం పాకిస్తాన్లో తగ్గలేదు. ఈరోజు పాకిస్తాన్లో మోస్ట్ పాపులర్ పాలిటీషియన్ ఎవరన్నా ఉంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సెప్టెంబర్ 27న అంటే నెల రోజుల తరువాత ర్యాలీ చేయబోతున్నారు. ఇప్పటి నుంచే మొత్తం రావల్పిండి అంతా కూడాను సైనిక పరిపాలన రాబోతుంది. రెండవది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 28ని మార్చేస్తూ 28వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నారు. దీని ప్రకారము ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లకి పెంచారు. ప్రపంచమంతా ఓటింగ్ మన దేశంలో అయితే 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు మనం తగ్గించాం. పాకిస్తాన్లో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు ఇప్పుడు 25 ఏళ్ళు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు వేయగలరు. ఆ రకమైనటువంటి సవరణ తీసుకుని రాబోతున్నారు. దీనితో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు, ఒకటి బలూచిస్తాన్, రెండవది ఖైబర్ పఖ్తూన్ఖ్వా, మూడవది పంజాబ్, 4వది సింధ్. ఈ 4 పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాలుగా చేయాలి. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ని, పాకాక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ని పాకిస్తాన్లోని రాష్ట్రాలుగా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దామని 14 రాష్ట్రాలు చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ ఉంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ మీడియాలో బాగా వార్తలు, కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు అఫీషియల్గా ఏమీ లేదు, కానీ ఇది జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే పంజాబ్తో సహా, సింధుతో సహా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో సహా, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లతో సహా అన్ని చోట్ల అశాంతి మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ సైన్యము ఇది చెయ్యాలనుకుంటోంది. మూడవ ముఖ్యమైనటువంటి, ఎందుకంటే పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తే అదేవిధంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. మూడవ ముఖ్యమైనది ఏంటంటే పాకిస్తాన్లో ఒక సూపర్ సెనేట్ని తయారు చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెనేట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, మన లోకసభ రాజ్యసభలకి సమానమైనటువంటివి,
మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ సెనేట్, ఈ రెండు ఉంటాయి. దీనితో పాటు ఒక సూపర్ సెనేట్ని తయారు చేసి ఆ సూపర్ సెనేట్ని ప్రభుత్వం అంతటిపైన షెబాజ్ షరీఫ్ కన్నా కూడాను, రాష్ట్రపతి కన్నా కూడాను, పాకిస్తాన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ కన్నా కూడాను మొహసిన్ నఖ్వీ అనే రాజకీయ నాయకుడిని పెద్దపీట వేసి అగ్రాసనంలో కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఆయన్ని సూపర్ సీఎంగా చేయాలని చెప్పి ఆసిమ్ మునీర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా ధృవీకరించడం జరగలేదు, కానీ పాకిస్తాన్ మీడియాలో చాలా దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ 3 కారణాల వల్ల ముందు రావల్పిండిని తమ అధీనంలో తీసుకున్నారు. రావల్పిండిని అధీనంలో తీసుకున్న తరువాత మిగతా ప్రాంతాల్లో అధీనంలో తీసుకున్న మొత్తం పాకిస్తాన్లో సైనిక పరిపాలన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు పాకిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి రియల్ పాలకుడు ఎవరంటే ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. ఆయన చేతిలోనే పూర్తిగా మొత్తం కథనమంతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్లో అనేక రకాల అసంతృప్తులు ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తిరుగుబాటు వస్తోంది. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ సాయుధంగా పోరాటం చేస్తోంది. అదేవిధంగా పష్తూన్ తహఫూజ్ మూమెంట్ శాంతియుతంగా పోరాడుతోంది పష్తూన్ హక్కుల కోసం. బలూచిస్తాన్లో అయితే 95% ఆఫ్ బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ అధికార పరిధిలో లేదు. అక్కడ పాకిస్తాన్ అధికారం చెల్లని పరిస్థితి ఉంది. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏకంగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని చెప్పి అడుగుతున్నారు. అవుతుందా కాదా అన్నది వేరే విషయము. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు జరుగుతోంది, భయంకరమైన తిరుగుబాటు జరుగుతోంది. గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా అసంతృప్తి ఉంది. సింధులో కూడాను మొదటి నుంచి సింధు వేరు కావాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. జిఎస్ సింధు మూవ్మెంట్ అనే పేరుతో నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక రకంగా పాకిస్తాన్కి ప్రమాద సంకేతాలు. వీటన్నిటి నుంచి కశ్మీర్ వైపు ఏదన్నా చేసి దృష్టిని మళ్ళిద్దామని ప్రయత్నిస్తే కశ్మీర్ విషయంలో ప్రపంచం యొక్క ఒపీనియన్ భారత్కి అనుకూలంగా మారుతుంది. అమెరికన్ అంబాసిడర్, భారతదేశంలో ఉన్నటువంటి అమెరికన్ రాయబారి ఇటీవలే జమ్మూ కాశ్మీర్ని ప్రస్తావిస్తూ ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేట్ ఇన్ ఇండియా అని అన్నాడు. దీంతో పాకిస్తాన్కి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ ఏదో రకంగా అంతర్గత సమస్యల నుంచి కశ్మీర్ వైపు దృష్టి మళ్లించి భారత్ అనే బూచిని చూపిద్దామని ప్రయత్నిస్తే అది అవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రావల్పిండిని అధీనంలో తీసుకోవడము, పీటీఐ పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీని అణిచివేసేటటువంటి కార్యక్రమం చేపట్టడము, అదేవిధంగా మొత్తం పాకిస్తాన్ని 14 రాష్ట్రాలుగా విభజించడము. అయ్యూబ్ ఖాన్ సమయంలో దీనికి పూర్తి విరుద్ధము. పాకిస్తాన్లో ఉన్న 4 రాష్ట్రాలని ఒకే రాష్ట్రంగా మార్చి ఒకే రాష్ట్రం ఒకే దేశం ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. తరువాత దానివల్ల చాలా నష్టాలు వస్తున్నాయని గుర్తించి విడగొట్టారు. మొత్తానికి పాకిస్తాన్లో ఎక్స్పెరిమెంట్ల పర్వం ఆగలేదు. పాకిస్తాన్కి ఇప్పుడు ఏమి చేయాలో తోచటం లేదు. ఎందుకంటే కశ్మీర్ విషయంలో ప్రపంచం యొక్క వైఖరి మారుతోంది, పాకిస్తాన్కి అది వ్యతిరేకంగా మారుతోంది. పాకిస్తాన్ ఆలోచన ఇంకా 1947 దగ్గరే ఆగిపోయింది. అందుకనే ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా దృష్టి మరల్చేందుకే ఈ రావల్పిండిలో 6 నెలల సైనిక పాలన, అంటే ప్రత్యేకమైనటువంటి మిలిటరీ బ్రిగేడ్. సైనిక పాలన అంటే మిలిటరీ బ్రిగేడ్స్ పూర్తిగా పరిపాలన పగ్గాల్ని చేపడతాయి, శాంతి భద్రతల బాధ్యతను చేపడతాయి, ఎటువంటి ఊరేగింపులు జరగకుండా చేస్తాయి. అంటే వర్చువల్గా, ప్రాక్టికల్గా సైనిక పాలన రావల్పిండి వరకు వచ్చినట్టే. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి గడబిడ గందరగోళపు హడావిడి పరిస్థితులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.